మనం కేదార్నాథ్‌కి అయితే స్టార్ట్ అయ్యాం కదా! దానికోసం అయితే మన పక్కనున్న బంక్ అయితే వచ్చేసాను. మన ట్యాంక్ అయితే ఫుల్ చేపించుకోవడానికి. మన కార్‌లో ట్యాంక్‌లో అయితే 4000 రూపీస్‌కి అయితే పెట్రోల్ అయితే ఫుల్ అయిపోయింది. మన దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ అయితే కేసర్ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఉంది. దాన్నయితే ఎక్కేసాము. ఫుల్ వర్షం అయితే పడుతుంది. కానీ ఎక్కడ కూడా తగ్గకుండా అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. ఎలా అయినా ఆన్ టైమ్‌లో అయితే రీచ్ అయిపోవాలని చెప్పేసి. వర్షం అయితే తగ్గే ఛాన్స్ అయితే కనిపియట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఎక్కడ కూడా తగ్గలేదు. మనకు టైం అయితే 3:15 అయితే ఉంది. ప్రెజెంట్ అయితే మనము మహారాష్ట్రలో అయితే ఉన్నాము. ఈ మహారాష్ట్రలో ఏంటి అంటే అసలు రోడ్లయితే అస్సలైతే బాగాలేవు. మన వాళ్ళైతే చూసుకుంటే మొత్తం కోమా అయితే పడుకొని అయితే ఉన్నారు. ఎవ్వరు కూడా పిలిస్తే కూడా లేవని సిచ్యువేషన్‌లో అయితే ఉన్నారు. మన అన్న అయితే స్టిల్ డ్రైవింగ్ 3:15 అయినా కూడా డ్రైవ్ చేస్తూనే అయితే ఉన్నాడు. ఈ రోడ్లను చూస్తే అయితే నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది. హైవేలు ఏది చూసినా కూడా మొత్తం పెద్ద పెద్ద గుంతలైతే ఉన్నాయి. మన సస్పెన్షన్‌లు విరిగిపోయేంత గుంతలు లోతుగా అయితే ఉన్నాయి. ఇక మా అన్న అయితే ఈ నైట్ నుంచి అయితే నడుపుతున్నాడు కాబట్టి రిలాక్సేషన్ కోసం అయితే పక్కకైతే ఆపేసి చాయ్ తాగుదామని అయితే ఒక చిన్న షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ హైవేలో ఏంది అంటే అన్నీ చిన్న చిన్నగా ఏమి దొరకని సిచ్యువేషన్‌లో అయితే ఉన్నాయి. మనం చాయ్ అయితే తీసుకున్నాము. అది చాయ్ అనడం కంటే నీళ్ళైతే అనుకుంటే బెటరు. అదైతే మొత్తం నీళ్ళు ఉంది మొత్తము. అసలు తాగినట్టే కాదు, నీళ్ళు తాగినట్టే అనిపించింది. మనకు గూగుల్ మ్యాప్స్ అయితే అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్‌కి ఏమైతది అని చెప్పేసి నాకైతే ఒక డౌట్ అయితే వస్తది. మనకు మంచిగున్న హైవే అయితే వదిలేసి ఒక చిన్న విలేజ్‌లోకి అయితే డైవర్షన్ అయితే చూపిచ్చింది. నాకు తెలిసి రూటు దగ్గరగా ఉంటుందని చెప్పేసి కిలోమీటర్ తక్కువగా వస్తదని చెప్పి ఈ విలేజ్‌లోకి అయితే టర్న్ చేసిందేమో అనుకున్నాను. కానీ ఈ రోడ్లయితే అంత బాగా అయితే ఏం లేవు. మొత్తం రోడ్ల పైన ఆవులు అవి ఇవి అయితే ఉన్నాయి. మనం ఇక్కడ మనుషులనైతే చూసుకోవచ్చు. రోడ్డు పక్కన అందరూ అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. యాక్చువల్‌గా మనకు టైం వచ్చేసి 4:00 అయితుంది. ఇక్కడ పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అని లేకుండా అందరూ అయితే జాగింగ్ అయితే చేస్తున్నారు. నాకు ఈ విలేజ్‌లో చూసుకుంటే హెల్త్ కాన్షియస్ చాలా పాటిస్తున్నారేమో అని అయితే అనిపించింది. మనము ఇక్కడ మహారాష్ట్ర బార్డర్‌లో అయితే మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేపించుకున్నాము. నెక్స్ట్ అప్డేట్ ఏముందో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.